భారతదేశంతో వాణిజ్య ఒప్పందం అన్నటువంటిది ట్రంప్ వచ్చినప్పటి నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఫైనల్ కాలే. ఎందుకు? ట్రంప్ తమ దేశంలో మిగిలిపోయినటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ భారత్‌లో డబ్బు చేయాలనుకుంటున్నాడు. భారతదేశం అది తీసుకోవడానికి సిద్ధంగా లేదు. తద్వారా మన రైతుల్ని కాపాడుకోవాలనుకుంటోంది. అక్కడ ఈ యంత్రాలతో పండిస్తారు కాబట్టి భారీ ఎత్తున దిగుబడి ఉంటది. ఆ దిగుబడిని అక్కడ అమ్ముకోవడానికి లేదు మార్కెట్. 35 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికాలో వాళ్ళు తినగబోను 3 వంతులు ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని ఏ ఆఫ్రికా దేశాలకు అమ్ముదామంటేనేమో రూ. 100 పెట్టి తయారు చేసిన దాన్ని రూ. 10కి అమ్మాలి. ఇండియా లాంటి చోట్లయితే గనక అమెరికా అంటే మనకు గొప్ప కాబట్టి రూ. 100 దాన్ని రూ. 150కి కొంటాం. కాబట్టి ఇండియాని ఎత్తిన రుద్దుదామన్నది ఆయన ప్రయత్నం. బట్ అదే జరిగితే భారతదేశంలో ఉన్న రైతాంగం అంతా సంకనాకిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఇవే కాకుండా అనేక అంశాల్లో ఇద్దరి మధ్యన పొరపచ్చాలున్నాయి. మోడీని ఎత్తిన రుద్దాలని ట్రంప్ చూస్తాడు. బెదిరిపోకుండా నిర్మోహమాటంగా తిరస్కరిస్తుంటాడు మోడీ. ఎట్లయితే చివరికి ఏమని చెప్పారు? 2000 అప్పుడు పీయూష్ గోయల్ చెప్పుకొచ్చాడు. ఈయన దిగిపోయేదాకా కూడా మేము వెయిట్ చేస్తాం, అంత కావాలంటే ట్రంప్ దిగిపోయేదాకా, బట్ భారత ప్రయోజనాల్ని పడంగా పెట్టమని. ఇప్పుడు ఇదే మాట ఇరాన్ చెప్తుంది. భారత్ చెప్పిన మాటే ఇరాన్ చెప్తుంది. ట్రంప్తో శాంతి ఒప్పందాలు వేస్ట్. మన శాంతి ఒప్పందం అన్నట్టు సంతకాలు పెట్టాడు, అంతా 4 రోజులు పోతే మళ్ళీ పోయింది. కాబట్టి నిజమైన శాంతి ఒప్పందం అణ్వాయుధాలకు సంబంధించి చర్చ జరగాలన్నా, శాంతికి సంబంధించి చర్చ జరగాలన్నా, జలసంధుల గురించి చర్చ జరగాలన్నా ట్రంప్ దిగిపోయేదాకా వెయిట్ చేస్తాం. అంత అసమర్థుడు లేదా అవివేకిగా ఉన్నటువంటి వ్యక్తితో చర్చలు దండగమని చెప్తోంది ఇరాన్.